అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక ఇన్స్టెంట్ లోన్ ఆఫ్ ఫ్రాడ్, అందులో ఫస్ట్ టైం మొదటిసారిగా 60 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీ సీజ్ చేయడం జరిగింది. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇది చూపెడదామని. అది ఇష్యూ వచ్చేసి ఒక ఇన్స్టెంట్ లోన్ యాప్ ఫ్రాడ్. మన అందరికీ తెలుసు. నెక్స్ట్ స్లైడ్. ఎవరికైనా అప్పు కావాలంటే మన బ్యాంక్ దగ్గరికి పోతే అప్పు తీసుకుంటే వాళ్ళు రకరకాల డాక్యుమెంట్ అడుగుతారు, ష్యూరిటీస్ అడుగుతారు. అందుకే చాలామంది ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గరికి పోయి అప్పు తీసుకుంటారు. కొందరు ఆన్లైన్ లోన్ యాప్స్ నుండి అప్పు తీసుకుంటారు. అందులో ఆన్లైన్ లోన్ యాప్స్ అయితే 2 రకాలు ఉంటాయి. కొన్ని ఆథరైజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొందరు అన్ఆథరైజ్డ్. అన్ఆథరైజ్డ్ లోన్ యాప్స్ ఇన్స్టెంట్ లోన్ యాప్స్ అంటారు. ఎందుకంటే డాక్యుమెంట్ ఏం అక్కర్లేదు, మీరు అడిగినంత అమౌంట్ ఇమీడియట్గా ఇచ్చేస్తారు. కాబట్టి ష్యూరిటీస్ అక్కర్లేదు. అందుకే చాలామంది వెంటనే డబ్బు వస్తుందని లోన్ యాప్ నుండి డబ్బు తీసుకుంటారండి. అటువంటి చాలా లోన్ యాప్స్ చైనీస్ వాళ్ళు, మోసగాళ్ళు వాళ్ళు ఇటువంటి ఫ్రాడ్ చేస్తారు. సో ఇది కూడా అదే మాదిరిగా ఒక లోన్ యాప్, ఆ చైనీస్ మోసగాళ్ళు తయారు చేసిన లోన్ యాప్. సో నెక్స్ట్ స్లైడ్. సో ఈ కేసులో ఏం జరిగింది, ఇటువంటి కేసెస్లో ఎలా జరుగుతాయి? ఇనిషియల్గా ఇమీడియట్గా డబ్బు ఇస్తారు. మీ మొత్తం అమౌంట్ కట్టేసిన తర్వాత అప్పుడు మొదలు పెడతారు, ఇంకా అమౌంట్ కట్టాలి, ఇంకా కట్టాలి. సో అనుకోండి 5,000 డబ్బు అప్పు తీసుకుంటే మీరు 1,00,000 వరకు కట్టేశారు, ఇంకా అడుగుతూనే ఉన్నారు. లేకపోతే నీ ఫోన్ నంబర్ నుండి అన్ని కాంటాక్ట్స్ నేను తీసుకున్నాను, అందరికీ నీ ఫోటో నీ వీడియో మార్క్ చేసి పెడతాను. సో ఈ అవమానం భరించలేక కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు మన భారతదేశంలో. ఇక్కడ కూడా అదే జరిగింది. మన అందరికీ తెలుసు, ఒక భార్యాభర్త రీసెంట్గా మ్యారేజ్ జరిగింది. జస్ట్ 1,000 ప్లస్ 100 1,100 లోన్ తీసుకున్నారు. తర్వాత 1,000 2,200 టోటల్ 2,300 రూపాయలు లోన్ తీసుకున్నారు క్యాష్ మ్యాక్స్ అప్లికేషన్ నుండి. కానీ తర్వాత మొత్తం కట్టేసినా కూడా ఎలా హ్యారాస్ చేశారంటే భరించలేక తర్వాత మార్ఫ్ పిక్చర్స్, ఇమేజెస్ వైఫ్కి పంపడం, కాంటాక్ట్స్కి పంపడం. అప్పుడు వైఫ్ ఫైనల్గా ఇదంతా భరించలేక ఆ వ్యక్తి ఉరి వేసుకొని చనిపోయాడు. నెక్స్ట్. సో మనం కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనకు 2 సస్పిషియస్ వాట్సాప్ నంబర్స్ వచ్చాయి. సో మనం చూసాము, లాస్ట్ లాగింగ్ ఐపీ అడ్రస్ చూస్తే రావల్పిండి పాకిస్తాన్, అక్కడి నుండి వచ్చింది. తర్వాత ఒక ప్రమోషనల్ లింక్ ఫేస్బుక్లో దొరికింది, అదే క్యాష్ బ్యాక్స్ యాప్ ప్రమోట్ చేస్తూ. సో మేము 94 BNSS కింద నోటీస్ సర్వ్ చేశాము. నెక్స్ట్. అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఫర్దర్ మనకు ఒక ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ దొరికింది. ఆ అకౌంట్లో కంప్లైంట్ 2,000 రీపేమెంట్ కోసం అక్కడ డిపాజిట్ చేశారని. సో ఆ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశారో చూస్తే అస్సాం హైలకంది, అక్కడి నుండి ఒక వ్యక్తి ఓపెన్ చేశారు. అంటే నేను చూపిస్తున్నా, మనం అర్థం చేసుకోవాలి, గమనించాలి. ఇంతవరకు ఒకటి లింక్ వచ్చింది పాకిస్తాన్ రావల్పిండి, ఇంకొకటి వచ్చింది అస్సాం హైలకంది. అది మ్యాప్ చూస్తే thousands of kilometers apart 2 ప్లేసెస్. తర్వాత మనకు ఏం తెలిసిందంటే ఇది వచ్చేసి న్యూ అకౌంట్. వాళ్ళు అకౌంట్ ఇలా ఇస్తారు, రకరకాల ఫ్రాడ్స్లో, మోసంలో ఈ అకౌంట్లో అమౌంట్స్ వస్తాయి. ఈ అమౌంట్కి వచ్చిన అమౌంట్ మళ్ళీ ఇంకా 5 డిఫరెంట్ అకౌంట్స్కి వెళ్ళిపోయినాయి. నెక్స్ట్. తర్వాత
లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవ కార్యక్రమం ఈ ఏప్రిల్ 30వ తారీఖున అంగరంగ వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమైనవి. ఈరోజు దేవాదాయ శాఖ అదేవిధంగా కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా ఈరోజు కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయడానికి, ముఖ్యంగా సామాన్య భక్తులకి వరహాలక్ష్మీ నరసింహస్వామి నిజస్వరూపం దర్శన భాగ్యం కల్పించడానికి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈరోజు కార్యక్రమాలన్నీ చేపడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఒకసారి క్యూ లైన్లు ఎన్ని చేశారు, అదేవిధంగా వాళ్ళకి భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటి మీద నేను, కలెక్టర్ గారు, సిపి గారు ఇక్కడికి వచ్చి, అదేవిధంగా రవితేజ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్నిటి కూడా చూడటం జరిగిందండి. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఎప్పుడూ కూడా చరిత్రలో జరిగినట్టుగా లాస్ట్ 5 మంత్రులు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి, రెవెన్యూ మినిస్టర్ గారు, నేను, ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలి, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న మైన్యూర్ ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు దేవాదాయ శాఖ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, మన కలెక్టర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్తో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకా చిన్న లోపాలు ఏదైనా ఉంటే సర్దిద్దుకొని ఆ రోజు సామాన్య ప్రజల దర్శన భాగ్యమే మేజర్ ఎజెండాగా పెట్టుకొని మేము చేసుకుంటున్నాం. దీనికి అధికారులు, రాజకీయ నేతలు అందరూ కూడా, రాజకీయ నాయకులు అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ ఉత్తరాంధ్రకి ఎలవేల్పి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఆ నిజస్వరూపు ఒకే ఒక రోజు ఉంటుంది సంవత్సరంలో, అందరూ కూడా దర్శనం చేసుకుందాం అనుకుంటున్నారు. అందరూ కూడా కొంచెం సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు. అంతరాలయ దర్శనాలు కూడానండి కొంతవరకు మాత్రమే పెట్టుకున్నాము. అంటే 6 గంటల వరకు, అంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు ఒక క్రైటీరియా పెట్టుకున్నారు. అంతవరకు అంతరాలయ దర్శనం. మిగతా ఆ తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మామూలు దర్శనం. దివ్యాంగులకి, ముసలి వాళ్ళకి, చంటిపిల్ల తల్లులకు కూడా, అంటే 1 year లోపు చంటిపిల్లలు ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ముసలి వాళ్ళకి, వికలాంగులకి డైరెక్ట్గా లిఫ్ట్లోంచి బైక్ తీసుకెళ్ళి వాళ్ళకి స్పెషల్గా దర్శనం చేయించి బైక్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసుకుంటున్నాం. అరౌండ్ 2 lakhs మేము అనుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం కూడా మీకు 1.2, 1.3 ఉంటుంది. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ పండుగలు మనం చూసాం. శ్రీకాళహస్తి, శ్రీశైలము, అదేవిధంగా కోటప్పకొండ, నెక్స్ట్ దుర్గామల్లేశ్వర స్వామి, మన దుర్గమ్మ టెంపుల్, ఇవన్నీ కూడా చూసుకున్నాం. మొన్న రీసెంట్గా తిరుపతి వైకుంఠ ఏకాదశి చూసుకున్నాం. భక్తుల సంఖ్య మ్యాక్సిమం 30% పెరిగింది. సో ఇక్కడ కూడా అదే రకంగా పెరుగుతుందని అంచనా ఉంది. 2 లక్షల వరకు భక్తులకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఇస్తాం. ఫ్యాన్లు ఉన్న చోట ఫ్యాన్లు ఉంటాయి, ఫ్యాన్ లేని చోట కూడా లైన్లో నుంచోడానికి చేతి పంకాలు కూడా, హ్యాండ్ పంకాస్ కూడా ఇస్తాం. ఓకే, ఆశలు కల్పించినాయి మొదటిది. మరి నేటి కార్యక్రమం చూస్తే నా దృష్టిలో నేటి కార్యక్రమం అత్యంత నిరుత్సాహపరిచినటువంటి కార్యక్రమం అని నేనైతే భావిస్తా ఉన్నాను. అత్యంత నిరుత్సాహపరిచినటువంటి కార్యక్రమం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చంద్రబాబు గారు మాట్లాడినటువంటి 45 నిమిషాలు 50 నిమిషాల సమయంలో ఎక్కడా కూడా మత్స్యకారుల సంక్షేమం కోసం గతంలో ఆయన ఏం చేశారని చెప్పే అంశాల్లో ఆయన ఏం క్లారిటీ ఇవ్వలేకపోయారు. రాబోయే రోజుల్లో ఏం చేస్తామన్నటువంటి అంశం మీద కూడా ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోవడం అన్నటువంటిది మత్స్యకారులుగా మాకందరికీ చాలా నిరుత్సాహానికి గురి చేసిందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు వేదిక మీద మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా, ఇంక్లూడింగ్ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి, జిల్లా మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారితో సహా చెప్పినటువంటి మాట, ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి 44 ఏళ్ళు అయింది నేటికి. ఈ 44 ఏళ్ల కాలంలో అన్ని సందర్భాల్లో కూడా మత్స్యకారులు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు అని చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్న మత్స్యకారుడిగా, మీరు చెప్పాల్సింది ఈ 44 ఏళ్ల కాలంలో మత్స్యకారులు తెలుగుదేశం పార్టీకి బలంగా అండగా నిలబడ్డారని కాదు మీరు చెప్పాల్సింది. ఈ 44 ఏళ్ల కాలంలో మత్స్యకారుల సంక్షేమం కోసం, మత్స్యకారుల అభివృద్ధి కోసం, సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం కలిగినటువంటి ఈ జిల్లాకి కానీ, సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం కలిగినటువంటి ఈ రాష్ట్రానికి కానీ ఏమి చేశారో చెప్పుంటే మేమందరం చాలా సంతోషించేవాళ్ళమని ఈ సందర్భంగా నేనైతే అడుగుతా ఉన్నాను. ఈరోజు కార్యక్రమంలో చంద్రబాబు గారికి నాకు తెలిసి ఆయన చరిత్రలో కూడా
ఈరోజు జరిగినటువంటి అవమానం జరిగి ఉండదని నేను భావిస్తూ ఉన్నాను. అవమానమే అది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఆయన P4 ప్రోగ్రాం అని చెప్పి బంగారు కుటుంబాలని చెప్పి ఒక ఫ్యామిలీని వేదిక పైన కూర్చోబెట్టారు. ఆయన ఆ మహిళ మాట్లాడుతూ, మీ ఆయన ఏం చేస్తారమ్మా అంటే, మా ఆయన గుజరాత్ వెళ్తారండి, మా ఆయన వేరే వాళ్ళు వెళ్తున్నాడండి అని ఆవిడ చెప్పింది. ఆవిడ వెంటనే చంద్రబాబు గారి మొహం మారిపోయింది. మీరు ఒకసారి ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలకు తిలోదకాలిస్తా ఉన్నారు. పేద ప్రజల యొక్క స్థితిగతులు మార్చాల్సినటువంటి ప్రభుత్వాలు ఆ గొప్ప ఆలోచనలకు తిలోదకాలిస్తా ఉన్నారు అని చెప్పడానికి బాధపడుతూ, సామాజిక రుగ్మతలు పోవాలంటే చదువే ప్రామాణికమని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనల దగ్గర నుంచి, చదువే తలరాతలు మారుస్తుందని వారి ఆలోచనల దగ్గర నుంచి, చదువే నిజమైన ఆస్తి అని బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని ఈరోజు అనేక మంది ఉద్యమకారులు కానీ, అనేక పార్టీలు కానీ, అనేక మంది మేధావులు కానీ, అనేక మంది ఆలోచనాపరులు కానీ, చదువు ఉంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యత, అంటరానితనంతో పాటు వారి యొక్క కుటుంబ నేపథ్యం బాగుంటుందని ఒక గొప్ప ఆలోచనతో నడుస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో చదువులమ్మ తల్లిని ఓలలాడించాల్సింది పోయి అటకెక్కిస్తా ఉన్నారు. దానికి నిదర్శనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయవంతంగా చదువుకి గొప్ప ఆలోచనలు, సామాజికంగా స్థితిగతులు మెరుగుపడాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్ నుంచి చదువుకి ఇంపార్టెంట్ ఇచ్చి అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టి ప్రతి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేసి ఈ రాష్ట్రంలో గొప్ప సంస్కరణకు ఆద్యుడయ్యాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాని పేరు మార్చారు. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున, ఇద్దరు పిల్లలుంటే 30,000, ముగ్గురు పిల్లలుంటే 45,000, 5గురు పిల్లలుంటే 60,000. ఆ విధంగా ప్రతి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తానని చెప్పి ఓదరగొట్టినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో చూసాం. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో, లేకపోతే ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి ఇంకా చాలా ఇవన్నీ చదవాలంటే చాలా టైం పడింది. టీడీపీ యూత్ 9 ట్రేస్ అవుట్ మీడియా తెలుగు, టీడీపీ స్టూడెంట్స్, టీమ్ సిబిఎన్, ఇవన్నీ చదువుతుంటే నాకు ఈ లిక్కర్ బ్రాండ్లు గుర్తొస్తాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ని లిక్కర్ బ్రాండ్లు వదిలాడు. మళ్ళీ ఇవన్నీ ఈ బ్రాండ్లన్నీ పెట్టి ఆంధ్ర చాయిస్ అంట, ఈ లిక్కర్లో కూడా ఉంది ఆంధ్ర చాయిస్ అనే ఒక ఐడి. ఇట్లాంటివన్నీ ట్రోల్స్ బుక్ ఇవన్నీ పెట్టి ఐటీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు బూతులు తిడితే వారిని మేము బాగా పోషిస్తాము. ఇంకో విషయం అండి, ఏ మాటకు ఆ మాట చెప్పాలి, మీకు ఒకసారి వివరంగా వివరించవలసినటువంటి అవసరం ఉంది. ఈ చేబ్రోలు కిరణ్ విషయం నేను చెప్పాను కదా, ఇంక చూడండి చేబ్రోలు కిరణ్ ఒకటి కదా, ఈ పైచాచికంగా చంద్రబాబు ముఠా పైచాచికాలు ఒక్కొక్కటి మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఘోరాలు, నేరాలు, ఆయన చేపిస్తున్నటువంటి నేరాలు ప్రజలకు అర్థం కావాలి.
ఆయన చెప్పే మాటలన్నీ దొంగ మాటలన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ప్లే చేయ. ఇదిగో ఈ కిరణ్, నేను చెప్పా కదా, ఇతను డబ్బులు పుచ్చుకున్నాడు, డబ్బులు తీసుకున్నట్టున్నాడు. ఎలాంటి పిచ్చి పిచ్చి పెట్టాడు చూడండి, ఇలాంటివన్నీ పెట్టాడు. నెక్స్ట్ వీళ్ళు దిగిన ఫోటోలు ఎవరెవరితో దిగారు చూడండి, చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరితో. ఈయన ఒక్క నిమిషం ఆగండి, ఈయనెవరు? ఈయన ఒక టీడీపీ పొలిటికల్ యాక్టివిస్ట్ అంట, ఐటీడీపీ కార్యకర్త యాష్ బొడ్డులూరి. ఇతను మీరు చూస్తూ ఉంటారు టీవీ, మన యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నెక్స్ట్ కూడా అతని ఫోటో. ఇలాంటి కార్యక్రమాలు. ఈమె చూడండి, ఇవి స్వాతి రెడ్డి. ఈమె పేరు స్వాతి రెడ్డి కాదు, స్వాతి చౌదరి. రెడ్డి అంటే బాగుంటుంది, రెడ్లు తిట్టుకుంటున్నారు అని కామెడీగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి డైరెక్షన్లో ఈ స్వాతి రెడ్డి గారు ఫోటోలు దిగిద్ది. మళ్ళీ ఇది ఒకటి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మార్ఫింగ్ చేసి పెట్టారు. మార్ఫింగ్ చేసి పెడితే మేము ఊరుకోం అని అన్నారు. మార్ఫింగ్ చేసి పెట్టారని, ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని మార్ఫింగ్ చేసి పెట్టారని ఆర్జీవీ మీద కేసు పెట్టారు. ఇక్కడ మాత్రం పెట్టరండి, ఎందుకంటే మార్ఫింగ్ చేయమనేది లోకేష్, పెట్టమనేది చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల వాళ్ళని రక్షించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవి కూడా అంతే. స్వాతిరెడ్డి గారు మీ నాటక కింద చూడండి ఎలా రాసిందో ఆమె. ఈయన బీవీఆర్ ఘర్షణ మీడియా వెంకటరావు నాకు కూడా ఫోన్ చేసి ఒకసారి బెదిరించాడు. నేను కేసు పెట్టాను. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఒక చిన్న సెక్షన్ వేసి కంటు తుడుపు చర్యగా కేసు రిజిస్టర్ చేశారు ఇతని మీద. కొందరి మీద చేయలేదు కానీ ఇతని మీద చేశారు. ఇదిగో మళ్ళీ ఇతను నారా లోకేష్తోను మన త్రిపులార్ గారితోను ఫోటో. ఈ ఘర్షణ మీడియా, ఒకసారి ఘర్షణ మీడియాలో ఎన్ని పచ్చి బూతులు మాట్లాడతాడో మీరు చూసే ఉంటారు. ఘర్షణ అకౌంట్ దమ్ నైట్ చూడండి. ప్యాలెస్లో తలలు పగిలేలా తల్లి చెల్లెలు జగన్ కేసు. జగన్ నీచత్వం బట్టబయలు, వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడు. ఏంటండి ఇది? బుద్ధి ఉందా బుద్ధి లేదా చంద్రబాబు నాయుడు గారు మీకు? లోకేష్ గారు బుద్ధి ఉందా బుద్ధి లేదా మీకు? వీళ్ళందరినీ మీరు పెంచి పోషిస్తారా? వీళ్ళందరికీ డబ్బులు ఇస్తారా మీరు? నాకు అర్థం కాలేదు. సోషల్ మీడియా ఇది ఒకటి.